పాకిస్తాన్ ఆర్మీకి మరోసారి ఘోర అవమానం ఇది. దాదాపు 500 మంది పాకిస్తాన్ జవాన్లు లొంగిపోయారు బలూచిస్తాన్ ఆర్మీకి. బిఎల్ఏ దెబ్బకి పాక్ ఆర్మీ పరుగులు పెట్టింది. కాళ్ళపై పాకుతూ బిఎల్ఏకు సరెండర్ అయ్యారు. ఆ 500 మందిని వాహనాల్లో తిరిగి పంపింది బిఎల్ఏ. ఇప్పటికే స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. బిఎల్ఏను అణచివేసేందుకు భారీగా పాకిస్తాన్ సైన్యాన్ని పంపుతుంది. కానీ ప్రతిసారి ఓటమితో ఆర్మీ వెనుదిరుగుతోంది. బిఎల్ఏ దెబ్బకు ఇప్పటికే పలుమార్లు జవాన్లు పారిపోయారు. తాజాగా మరొక 500 మంది లొంగిపోయారు. ఇది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు ఘోరమైన అవమానం. తమ జోలికి వస్తే ఇదే రిపీట్ అవుతుందంటూ బలూచ్ చెప్తోంది. నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కనీసం వాళ్ళ సొంత దేశంలో పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ ఉద్యమాన్ని కట్టడి చేయలేని పాకిస్తాన్ ఆర్మీ లొంగిపోయి కాళ్ళపై ఎలా నేలపై పాకుతూ శరణు జొచ్చుతున్న ఆ పాకిస్తాన్ ఆర్మీని చూడండి. ఇలాంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అక్కడెక్కడికో అమెరికాకి వెళ్ళి సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తామంటూ ప్రగల్భాలు పలుకుతాడు. ఇక వాడి నియమనాలు వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆ అసీం మునీర్ అనేవాడు ఆల్రెడీ వాడి భార్య పిల్లలకి పాకిస్తాన్ సిటిజన్షిప్ ఇప్పించుకున్నాడు. అమెరికా సిటిజన్షిప్ పొందగలిగాడు. వాళ్ళ పౌరసత్వాన్ని పొందగలిగాడు. ఎందుకంటే ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతికి ప్రపోజల్ పెట్టాడు, ప్రతిపాదించాడు. ఇది వాళ్ళ బతుకులు, ఇవి వాళ్ళ పరిస్థితి. సో అది అలా పక్కన పెడదాం. కానీ మీరు చూస్తున్న ఆ దృశ్యాలు పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రావిన్స్, అది అతిపెద్ద ప్రావిన్స్. అది ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్ ఏదైతే ఉందో ఇరాన్ భూభాగాన్ని అనుకొని దాదాపు 700-800 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. సో ఆ బలూచిస్తాన్ ప్రావిన్స్ అనేది చాలా కీలకమైంది. పాకిస్తాన్లో ఉన్న రాష్ట్రాల్లో అది పెద్ద రాష్ట్రం, సింధు పంజాబ్ తర్వాత. ఇక్కడ అపారమైన ఖనిజ సంపద ఉంటుంది, అపారమైనటువంటి వనరులు ఉంటాయి. కానీ ఇక్కడి వనరులను, ఖనిజ సంపదను దోచుకొని పోయి మిగతా ప్రాంతాల్లో పెడతారు. మిగతా ప్రాంతాల్లో పెట్టడం పోను పాలకులు మింగుతారు, వాటిని దోచుకొని దాచుకుంటారు. మరి బలూచిస్తాన్ ప్రజల పరిస్థితి ఏంటి? ఇది ప్రశ్నించిన బలూచిస్తాన్ కార్యకర్తల్ని, బలూచిస్తాన్ హక్కుల కార్యకర్తల్ని, బలూచిస్తాన్ మేధావులను, బలూచిస్తాన్ ప్రజలను నానా హింసలు పెడతారు, చిత్రహింసలు పెడతారు, అణచివేస్తారు. దీంతో తిరుగుబాటు బలూచిస్తాన్లో ఇక లాభం లేదనుకొని పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. మనకు తెలిసిందే, మనం పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో కూడా బలూచిస్తాన్ ఓవైపు, మనం ఓవైపు, అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఓవైపు చుక్కలు చూపించారు పాకిస్తాన్కి. సో ఆ రకంగా ఎక్కడ ఎప్పుడు పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్లో అడుగుపెట్టినా ఘోర ఓటమి. తరుముతారు. అక్కడికి వెళ్ళగానే ఆయుధాలు గుంజుకుంటారు. అక్కడి గిరిజనులు ఆ గ్రామాలు ఎగబడతారు, చితకబాదుతారు. వాళ్ళని గుంజుకొని, వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు గుంజుకొని ఇదిగో ఇలా కింద పడి ఇంకా వాళ్ళని శరణు కోరుతారు. తప్పైంది మహాప్రభు అంటూ అదిగో వాళ్ళ మోకాళ్ళపైన స్కిట్లు చేసి అక్కడి నుంచి ఇంకా తిరిగి అదే బస్సుల్లో మళ్ళీ క్షేమంగా పోని ప్రాణాలతో విడిచిపెడతారు. ఇంకా ఆ పంజాబ్ పక్కన ఉన్న పంజాబ్ రాష్ట్రానికో సింధు రాష్ట్రానికో వదిలేస్తారు. ఇది బలూచిస్తాన్ పరిస్థితి. వాస్తవానికి బలూచిస్తాన్లోని క్వెట్టాను రాజధానిగా చేసుకుని వాళ్ళు ఇప్పటికే స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవడంతో పాటు ఒక సొంత జెండా, సొంత చిహ్నం, సొంత పరిపాలన కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నారు. సో అది బలూచిస్తాన్ల పరిస్థితి. కానీ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం అక్కడ ఏదో వెళ్ళి సాధిద్దామని చెప్పి తిరిగి ఇదిగో ఇలాంటి ఓటమి మూటగట్టుకొని చాలా ఘోరమైన పరాభవంతో వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ మాత్రం ప్రగల్భాలు పలుకుతాడు. అక్కడెక్కడో అమెరికాకి వెళ్ళో లేకుంటే ఇంకెక్కడికో వేరే విదేశీ గడ్డల మీదనో భారత్ను ఏదో ఏకుతాం పీకుతామనో లేకుంటే మొత్తం ప్రపంచ దేశాలను ఇది చేస్తామనో అవాకులు చెవాకులు పేలుతుంటాడు. కానీ ఈ చాతగాని ఈ మునీర్కి తన దేశంలో తన ఆర్మీ ఎంత చెత్తగా, ఎంత పేలవంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ ముందు లొంగిపోయి మళ్ళీ తిరిగి వస్తుంది అనేది వాడికి కళ్ళ కట్టినట్టుగా కనబడుతున్నా అంతకుమించి ఏమీ పీకలేని పరిస్థితి. అది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఉన్నటువంటి పవర్. సో ప్రస్తుతానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా క్లియర్గా ఈ పోరాటం కొనసాగిస్తుంది. బలూచిస్తాన్ హక్కుల కార్యకర్తలు కూడా పోరాటం చేస్తున్నారు. సో తాజాగా ప్రస్తుతం ఈ లొంగుబాటు ఒక ఎత్తు అయితే బలూచిస్తాన్లోని టంపు అలాగే జమురాన్ ఈ చాలా ప్రశాంతమైన ప్రాంతాలు, ఇక్కడ పాకిస్తాన్ సైనిక దళాలను లక్ష్యంగా చేసుకొని పేలులు జరిగాయి. దానికి సంబంధించిన వీడియోను కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ మీడియా వింగ్ హక్కలు అంటారు దాన్ని, అది విడుదల చేసింది. సో ఆ రకంగా
దాదాపు 9 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. సో ఆ వీడియో ఇప్పుడు వరుస పేలుళ్ళు అది ఆన్లైన్లో విడుదల చేశారు. ఆగస్టులో అమెరికా ఈ వేర్పాటువాద సంస్థగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఒక విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. సో ఇక్కడ మజీద్ బ్రిగేడ్ అని కూడా పిలువబడే బిఎల్ఈ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్లోని నైరుతి ప్రావిన్స్ అయినటువంటి స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతున్న పరిస్థితి. సో ఇక్కడ మొన్నటి మార్చిలో క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న పాకిస్తాన్ జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసినందుకు బిఎల్ఏ బాధ్యత వహించింది. మనకు తెలిసిందే అది. అప్పుడు బిఎల్ఏ ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను హైజాక్ చేసి చాలామంది సైనికుల్ని పాకిస్తాన్ సైనికుల్ని హతమార్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఇదే దొంగేడుపు, అది భారత హస్తం ఉంది, భారతే జయించింది, బిఎల్ఏకు మద్దతు ఇస్తుందంటూ ఈ పాకిస్తాన్ పాలకులు చేతగాని పాలకులు చేసే ఆరోపణలు. సరే, అది అలా ఉంచితే అప్పుడు ఆ సంఘటనలో మొత్తం పౌరులు భద్రతా సిబ్బంది కలిపి దాదాపు 31 మంది దాకా హత్యకు గురయ్యారు. 300 మంది ప్రయాణికులు బిఎల్ఏ బందీలుగా ఉంచారు. సో ఆ రకంగా తర్వాత అది చర్చలు జరిగాయి, అది విడుదలయ్యారు అనుకుందాం. సరే, అది వేరే విషయం. అంటే అక్కడి నుంచి కూడా తమ ప్రతాపం ఏంటో చూపిస్తున్న పరిస్థితి. సో బిఎల్ఈ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రస్తుతానికి పాకిస్తాన్ సైనికులను పాకిస్తాన్ పాలకులను ఒక రకంగా ఉచ్చపోయిస్తుందని చెప్పాలి, లిటరల్లీ. సో అది పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ జమురాన్ అనే ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యాన్ని పెద్ద ఎత్తున మట్టుబెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా మనకి ఇంకా కొన్ని కారణాల వల్ల పూర్తి స్థాయిలో చూపించలేకపోతాం. సో మొత్తం మీద ఇక్కడ చాలామంది సైనికులు మరణించారు, అలాగే చాలామంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు జరిపిన దాడులకు సంబంధించి బిఎల్ఏ మొత్తం 285 సాయుధ దాడులు చేసింది జూలైలో. ఇది బలూచ్ పోస్ట్ అయితే దీనికి సంబంధించిన నివేదికలు చెప్తుంది. సో 2025 నుంచి 25 జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 300 అటాక్స్ చేసింది దగ్గర. సో దీని ఫలితంగా 670 మంది దాకా పాకిస్తానీ సైనికుల్ని హతమార్చినట్టుగా చెప్తుంది. ఇవన్నీ కూడా ఫిదాయి దాడులు, పట్టణాలను స్వాధీనం చేసుకోవడం, అలాగే జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను హైజాక్ చేయడం వంటి ఈ ఘర్షణలు, ఈ ఆపరేషన్లు ఉన్నాయి. సో ఆ రకంగా మనకు తెలిసిందే బలూచిస్తాన్ ఒక్కొక్కటి పట్టణాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు వచ్చింది. దాదాపుగా అన్ని చోట్ల జెండాలను ఎగరవేసింది. సో అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్తున్నటువంటి నివేదికల ప్రకారం బలూచిస్తాన్లో పాకిస్తాన్ దళాలను తిప్పికొట్టడము, అలాగే అక్కడ వాళ్ళ ఒక పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రాబల్యాన్ని అక్కడ స్థిరపరచుకోవడం అనేది చేస్తున్న పరిస్థితి. వాళ్ళను బిఎల్ఏ యోధులుగా వాళ్ళు పేర్కొంటున్నారు. సో ఇక్కడ ఆ ప్రాంతం అంతా సైనిక కాన్వాయ్లు, స్థావరాలు, నిఘా సిబ్బంది, అలాగే మిలిషియన్ లక్ష్యంగా చేసుకొని నిరంతరం ఇక్కడ పోరాటాలు చేస్తున్నామంటే ఇటు పాకిస్తాన్ చెప్తోంది. సో ఆ రకంగా మొత్తం మీద అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రస్తుతం దాడులు పెంచుతుంది. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ సైనికుల్ని టార్గెట్ చేసుకొని ఈ స్వాతంత్రం కోరుకుంటున్న ఈ వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ అయితే కేవలం పాకిస్తాన్ సైనికుల్ని లక్ష్యంగా చేసుకొని పూర్తి స్థాయిలో దాడులు చేస్తున్న పరిస్థితి. సో ఆ రకంగా మొత్తం మీద బలూచ్లో స్వయం ప్రతిపత్తి కోసం అయితే బలూచిస్తాన్ ఆర్మీ పోరాటం చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇది బలూచిస్తాన్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సో ఓవరాల్గా బలూచిస్తాన్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకసారి మనం గమనిస్తే కనుక వాస్తవానికి ఇది కొత్తేం కాదు. బలూచిస్తాన్లో మీకు మళ్ళీ చెప్తున్నాను, పదే గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పాల్సి వచ్చింది. అసలు బలూచిస్తాన్ పోరాటం ఏంటంటే ప్రధానంగా అక్కడ సహజ వనరులు, అపారమైన సంపద ఉంది. ఇక్కడ నుంచి దోచుకొనిపోయి మిగతా ప్రాంతాలకు పెడుతున్నారు. అక్కడ ప్రాంతీయ తత్వం, ప్రాంతీయ విభేదాలు, పరిపాలన పరంగా సరైన ఆదరణ దక్కపోవడం, అక్కడి ప్రాంత ప్రజల్ని, నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని అసలు కనీస సౌకర్యాలు కూడా ఉండవు. అక్కడ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు కావు. సో దీంతో అక్కడ వాళ్ళకి కడుపు మంట. అంతేకాదు ఇక్కడ నుంచి చాలా సంపదను దోచుకుపోయి మిగతా చోట పెడుతున్నారు. ఇదొక్కటి ఒక ఎత్తు అయితే ఈ పాకిస్తాన్ వాడు చైనా వాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. గోదావరి పోర్ట్ అని ఉంటుంది. ఆ పోర్ట్లో చైనాకు మొత్తం అంటగట్టేసి అప్పజెప్పేసి ఇక్కడ స్థానికులైనటువంటి బలూచ్ ప్రజల్ని కూడా అక్కడ రానివ్వకుండా ప్రాంతంలో చైనా వాడి పెత్తనం, ఆధిపత్యం కొనసాగుతుంది. సో విదేశీ ఆధిపత్యం ఒకవైపు, సొంత ప్రాంతంలో సొంత దేశం ప్రభుత్వం చిన్నచూపు, ఇవన్నీ వెరసి అక్కడ ఉద్యమం స్టార్ట్ అయింది. ఇది ఇప్పటి ఉద్యమం కాదు. మన స్వాతంత్రం వచ్చినప్పుడే, ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడే బలూచిస్తాన్ కూడా సపరేట్ అవ్వాల్సింది. కానీ పాకిస్తాన్ పాలకులు కానివ్వకుండా కొన్ని కుట్రలు చేసి అప్పటి నుంచి అడ్డుకున్నారు. సో అప్పటి నుంచి వాళ్ళకి ఉద్యమం ఉంది. మళ్ళీ 2000 సంవత్సరంలో బిఎల్ఏ మళ్ళీ ఏర్పడి అప్పటి నుంచి కూడా ఎంత జరుగుతుంది. సో ఏదేమైనా ప్రపంచ దేశాలు తమను గుర్తించాలంటూ బలూచ్ కోరుతోంది. ఐక్యరాజ్య సమితి, భారత్ కానీ అందరూ గుర్తించాలని కోరుతుంది. మొత్తం మీద బలూచిస్తాన్
లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళకు వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్గా చెప్పుకుంటున్నారు. అమెరికా దృష్టిలో లేదా పాకిస్తాన్ దృష్టిలో వాళ్ళు టెర్రరిస్ట్ సంస్థ అయినప్పటికీ కూడా వాళ్లకు స్వాతంత్రం కావాలి, హక్కులు కావాలి, వాళ్ళను ఘోరంగా అణిచివేస్తున్నారు, హక్కులు పూర్తిగా హననం జరుగుతోంది, చంపేస్తున్నారు, జైలులో పెట్టి హింసిస్తున్నారు అనేది బహిరంగ వాస్తవం అది పాకిస్తాన్. సో అది బలూచ్లో జరుగుతున్న పరిస్థితి. దానికి బలూచ్లో ప్రస్తుతం ఈ BLA ఫ్రీడమ్ ఫైటర్స్ దానికి సంబంధించి పోరాటం చేస్తున్నారు. సో ఇంకా చూడాలి ముందు ముందు పాకిస్తాన్లో ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి. పాకిస్తాన్ ఆర్మీ అయితే ఇప్పటికైతే అక్కడ పూర్తిగా నిలదొక్కుకోలేని పరిస్థితి. అక్కడికి వెళ్తే చాలు తన్ని తరిమేస్తున్నారు. అదిగో ఆ దృశ్యాలు దానికి నిదర్శనం. ఇంకా ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది మాత్రం ఆసక్తికరంగా మారబోతుంది.